అయితే నువ్వు ఇక్కడ కొంచెం ఎంత రండి అబ్బా. దుబాయ్లో ఎక్కడ చేస్తున్నాం? మనలో అక్కడ తీసుకుపోయిందా? బాగానే ఉందా? 5 months ఉండగానే ఈ ఇన్సిడెంట్ జరిగింది. వచ్చి 5 months బీ ఫార్మసీ ఇక్కడ కరీంనగర్. లక్ష్మణరావు సార్ ఏం చెప్పిందంటే నాకు తన చదువు అంతా నేను చూసుకుంటానని చెప్పింది. నేను ఇచ్చే మాట ఏంటంటే నువ్వు చదువు కంప్లీట్ చేయి బీ ఫార్మసీ, నీకు మంచి ఉద్యోగం ప్రైవేట్ ఇండస్ట్రీలు ఇప్పించే బాధ్యత నాకు. ఎందుకంటే నాకు తెలిసిన ఫార్మస్యూటికల్ కంపెనీలు చాలా మంది ఉన్నారు. వెంటనే నేను చదువుకున్నాక చదువుతా ఎంఫార్మసీ చదువుకున్నా పర్వాలేదు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతా అంటే అది కూడా చదివిస్తాను. కాదంటే నేను ఉద్యోగం చేస్తానా అంటే ఉద్యోగం నువ్వు నేనే పెట్టిస్తాను, టెన్షన్ ఉండదు. ఇప్పుడు అన్న ఇట్లా జరగడం మొత్తం రాష్ట్రం అంతా షాక్ అయింది. ఇట్లా ఎలక్షన్ మళ్ళీ చనిపోయినాక తన మీద ఎంత ప్రేమ ఉంటే గెలుస్తుంది. క్యాండిడేట్ ఇవాళ రేపు లక్షలు పోసి ఖర్చు పెట్టి కింద పడి మీద పడి కాలు పట్టుకుంటే గెలుస్తాం. కానీ మరి అరే జరుగుతుంది ఇంకా ఫోటో కట్టం. కానీ ఎంత ప్రేమ ఉన్నా చెప్పు మీ నాయన గొప్ప వారసత్వం ఇచ్చిపోయింది మీకు. నాకు తండ్రులు తాతలు ఇచ్చేటి గదే గొప్ప పేరు వారసత్వం. మేము మిగతా వాటికి మేము ఉన్నాం అందరం. అర్థమైందా? మీ చదువు మీ ఉద్యోగం రెండు నా బాధ్యత. లక్ష్మణ మా ఇద్దరు బాధ్యత. ఎంత ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్న? థర్డ్ ఇయర్. నో ప్రాబ్లం. ఒకవేళ తను ఎంఫార్మసీ చదువుతామంటే చదివిస్తాను. లేదు బిడ్డ లేదు నేను జాబ్ చేస్తా నాకు ఎందుకు అనుకుంటే నువ్వు జాబ్ నేను పెట్టిస్తాను. ఓకేనా? నువ్వైతే మంచిగా ఉన్నావు కదా జవహర్లాల్లో. ఉంటావా మళ్ళీ పోతావా? వెళ్ళొస్తావా? అమ్మా భయపడకు. ఇద్దరు పిల్లలు నీకు. ఇద్దరు పిల్లలు మంచిగా మంచిగా మాణిక్యాలంటే పిల్లలు నీకు ఇద్దరు చదువుకుంటాను. మంచిగా కాపాడుకుందాం. కొంచెం ప్రశాంతంగా అయింది డెవలప్మెంట్ చేయాలి. నువ్వు ధైర్యం ఉండు. దాంట్లో పిల్లల కోసం ధైర్యం ఉండు. అన్ని రకాలుగా అండగుంటాం. ఏం అవసరం ఉన్నా వీఆర్ విత్ యూ. ఇద్దరు ఉంటాం. ఓకేనా? సారు రవిశంకర్ సారు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే, ఉమక్క మన కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ గారు, అరుణాకే మన సిరిసిల్ల జిల్లా పరిషత్ చైర్మన్, అందరం వచ్చి నీకు ధైర్యం చెప్తానికి వచ్చినాం. నీకు నీ పిల్లలకు మేము ఉంటాం. నీకు భయపడకు. ఓకే? మనకి 24 ఏళ్ళకెళ్ళి మన పార్టీకి ముఖ్య కార్యకర్త, నెంబర్ 1 లీడర్. ధైర్యం ఉండు. ఎనీథింగ్ మేము ఉంటాం. ఏం అవసరం ఉన్నా సార్ ఫోన్ చేయండి డైరెక్ట్. ఓకే సార్ చరణ్ సార్ చదువు అయిపోగానే ఉద్యోగం మీకు పెట్టించుకోవాలి. ఓకేనా?